కార్యపడి ఒక యూనియన్ పేరు చెప్తే అవుతుంది. అది మీరు ఎంత కృషి చేస్తారో మీరంత బలోపేతం అవుతుంది. దీనివల్ల మీకు జీతాలు ప్రతి ఇప్పుడు పౌరరీత్యా యూనియన్లు ఉన్నాయి, అవునా? ఎంప్లాయీ రీత్యా యూనియన్లు ఉన్నాయి, చివరికి కార్మికులకి కూడా యూనియన్లు ఉన్నాయి, అవునా? సిపిఎం సిపిఐ తీసుకున్నాం. ఇప్పుడంటే ప్రజెంట్ అది పూర్తిగా రిజాల్వ్ అయింది పార్టీలు కాబట్టి గుర్తింపు లేదు. కానీ ఒకప్పుడు ఒక కార్మికుడు కానీ ఒక కర్షకుడు కానీ ఎవరైనా సమస్య వచ్చింది అని చెప్పంటే వాటి సంబంధం లేకపోయినా సరే ముందెత్తులు ఎర్రజెండాలు పెట్టుకొని ఒక సైన్యం లాగా వచ్చేవాళ్ళు అండి. గుర్తుందా మీకు? అది ఎంత బలోపేతం. ప్రజలకి అండగా నిలబడితే నిజంగా జర్నలిస్ట్ అనేది కూడా అదృష్టవంతుడండి. ప్రతినిధి ఎవరికి ప్రతినిధి? న్యాయానికి ప్రతినిధి. అన్యాయం జరిగిన చోట అన్యాయం జరిగిన వ్యక్తులు వెనకాల ఒక బలమైన శక్తిగా నిలబడి కూడా ప్రతినిధి. అలాంటి ప్రతినిధులు మనం. మీకు తెలియని విషయం మీకు తెలుసో తెలియదు, నాకు తెలియదని అనుకుంటున్నాను, కానీ కొంతమంది తెలియకపోయాడు. జర్నలిజం అనేది ఒక పదం కాదు, ఒక పదం కాదు, ఒక నిజానికి ప్రతినిధి జర్నలిస్ట్. అంటే గవర్నమెంట్లో 4th ఎస్టేట్